ఇది సైరా నరసింహారెడ్డి సిరీస్లో థర్డ్ ఎపిసోడ్. నిన్న మనం చెప్పుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళని మట్టి కట్టించామన్న ఆనందంతో రెడ్డి సైన్యం సంబరాలు చేసుకుంటున్నారు, ఒక్క వెంకన్న తప్ప. ఏమైంది స్వామి అలా ఉన్నారు అని నరసింహారెడ్డి వెంకన్న అడిగాడు. అప్పుడు వెంకన్న, దొర, తరతరాలుగా ఈ నొస్సం కోటలో మీరు ఉన్నారు, కానీ ఇప్పుడు మనం ఈ కోటని ఖాళీ చేయాలి అని చెప్పాడు. ఎందుకు స్వామి అని అడిగితే, దెబ్బతిన్న శత్రువు చాలా ప్రమాదకరం, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ సైన్యంతో మనల్ని ముట్టడిస్తే మనం గెలవడం కష్టమవుతుంది, మనకి మన ప్రజల క్షేమం కూడా చాలా ముఖ్యం. నల్లమల అడవుల్లో విహారయాత్రల కోసం మీ తాతగారు ఒక వనదుర్గాన్ని నిర్మించారు, అక్కడ మనం ఉందాం, ఆ స్థలం ఎవరికి తెలియదు అని సలహా ఇచ్చాడు. నరసింహారెడ్డి ఎంతో బాధపడుతూ ఆ కోటను ఖాళీ చేసి తన భార్య దొరసాని సుబ్బమ్మని, కొడుకు దొరసుబ్బయ్యని కొత్త కోటలో ఉన్న వాళ్ళ పుట్టింటికి పంపించి సైన్యంతో నల్లమల అడవుల్లోకి వెళ్ళాడు. ఆ వనదుర్గానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు 4 రోజులుగా భోజనం చేయట్లేదు. దానికి కారణం వండుకోవడానికి వాళ్ళ దగ్గర అన్నం గింజ లేకపోవడం కాదు, పొయ్యి వెలిగించుకోవడానికి కట్టెలు లేకపోవడం. ఆ గ్రామం కట్టెల కోసం పక్కనే ఉండే అడవిపై ఆధారపడేది. కానీ 4 నెలల క్రితం వచ్చిన కొత్త ఫారెస్ట్ రేంజర్ పీటర్ అత్యంత కిరాతకుడు. ఆ అడవిలోకి పుల్లల కోసం వెళ్ళిన చాలా మందిని కొరడాలతో కొట్టి చంపేసేవాడు. పశువుల్ని మేత కోసం తీసుకెళ్తే వాళ్ళ దగ్గర పశువుల్ని బలవంతంగా లాక్కునేవాడు. ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళని మానభంగం చేసి హింసించేవాడు. వాడు ఆ అడవికి ఎవరు రాకూడదని ఆర్డర్ వేశాడు. గత 4 నెలలుగా చుట్టుపక్కల ఉన్న కట్టెల్ని గ్రామస్తులు వాడుకున్నారు. ఇక వంట వండుకోవడానికి వాళ్ళకి కట్టెలు లేవు. అన్నం తిని 4 రోజులైంది. ఆ ఊరి పెద్ద మల్లయ్య కూతురు సీతమ్మకి 10 సంవత్సరాలు కొడుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సీతమ్మ కొడుకు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఆకలేస్తుంది అని ఏడవడం మొదలుపెట్టాడు. తన కొడుకు ఆకలికి బాధపడడం చూడలేక ఎలాగైనా కట్టెలు తీసుకొద్దామని ఎవరికి చెప్పకుండా ఆ రాత్రిపూట సీతమ్మ అడవిలోకి వెళ్ళింది. అడవికి మధ్యలో మారమ్మకుంట అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువును ఆనుకొని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద మారమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. ఆ అడవికి ఎవరు వచ్చినా ముందుగా ఆ దేవతకు దండం పెట్టుకునే పని మొదలు పెడతారు. సీతమ్మ మారమ్మకి దండం పెట్టి కట్టెలు కొట్టడం మొదలుపెట్టింది. ఎండు కట్టెలు అవడం వల్ల శబ్దం కొంచెం ఎక్కువగానే వచ్చింది. కొంచెంసేపు అయ్యేసరికి ఎవరో ఆ మారమ్మ కుంట దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. కట్టెలు వెంటనే మూటగా కట్టి పారిపోదాం అని అనుకున్న సమయంలో ఎవరక్కడ అని అరుపు వినిపించింది. దానితో భయపడి ఆ కట్టెల మూట పక్కనున్న చెరువులో పడేసింది. ఆ నీళ్ళ శబ్దానికి వెంటనే అక్కడికి పీటర్ ఇంకా అతని 10 మంది కాపలాగాళ్ళు వచ్చారు. కానీ అప్పటికే సీతమ్మ పక్కనున్న ఒక పొదలో దాక్కుంది. పీటర్ నీళ్ళలో తేలుతున్న కట్టెల మోపుని చూసి, ఎవరో వచ్చారు, ఇక్కడే ఉన్నారు, అన్ని పొదలు వెతకండి అని అన్నాడు. కాపలాగాళ్ళు వాళ్ళ కత్తులతో అన్ని పొదల్లో పొడుస్తున్నారు. ఒకడు సీతమ్మ ఉన్న పొద దగ్గరికి వచ్చి కత్తితో పొడిచాడు. సీతమ్మకి ఆ కత్తి తగలలేదు. మళ్ళీ పొడిచాడు. సీతమ్మ భుజం చివరి వరకు తాకింది, కానీ ఆమెకి గాయం కాలేదు. 3వ పొడిచాడు. ఈసారి సీతమ్మ తప్పించుకోలేకపోయింది. నేరుగా ఆమె పొత్తు కడుపులో కత్తి దిగింది. వెంటనే ఆమె అయ్యా అని గట్టిగా అరిచింది. వెంటనే కాపలాగాళ్ళు ఆ పొదల్ని పక్కకు నెట్టి ఆమెని బయటికి లాగి కింద పడేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న ఆమెను చూసి, ఈ పిల్ల చాలా అందంగా ఉంది, ఇది బతుకుంటే నేను దీన్ని ఉంపుడు గత్తెలో ఉంచుకునేవాడిని, కానీ దీనికి అదృష్టం లేదు అని తన చేతి తుపాకీ తీసి ఆమె గుండెల్లో కాల్చేశాడు. పాప సీతమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తుపాకీ శబ్దం విన్న మల్లయ్య మనవడితో, అమ్మ ఏది అని అడిగితే అడవిలోకి వెళ్ళింది అని చెప్పాడు. వెంటనే జరిగింది అర్థమయ్యి అడవిలోకి పరిగెత్తుకు వెళ్తే అక్కడ రక్తపు మడుగులో సీతమ్మ శవమే కనిపించింది. బోర్ని ఏడుస్తూ మరుసటి రోజు శవాన్ని దహనం చేసి నరసింహారెడ్డిని వెతుక్కుంటూ వనదుర్గానికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. నరసింహారెడ్డి ఆవేశం తూగిపోతున్నాడు. మరుసటి రోజు తెల్లారింది. పీటర్ ఉదయాన్నే లేచి తన వంటగాడిని పిలిచి టీ పెట్టమన్నాడు. టీ పెట్టడానికి లోపలికి వెళ్ళిన వంటగాడు వెంటనే కంగారుగా వచ్చి, అయ్యా అంటూ పీటర్ దగ్గర కంగారు పడుతున్నాడు. ఏం జరిగింది అని అడిగితే వంటవాడు కంగారు పడుతున్నాడు తప్ప ఏం చెప్పలేకపోతున్నాడు. వాడు చెంప మీద గట్టి కొట్టి పక్కకు నెట్టి బిల్డింగ్ బాల్కనీలో నుండి కిందకు చూశాడు. కింద ఉండాల్సిన గార్డ్స్ అందరూ చనిపోయి కింద పడి ఉన్నారు. అప్పుడే వెనక నుండి ఆ వంటవాడు, ఉయ్యాలవాడు నరసింహారెడ్డి అయ్యా అని అన్నాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పారిపోవడానికి పీటర్ ప్రయత్నించాడు. నరసింహారెడ్డి అనుచరులు తలుపులు బద్దలు కొట్టుకొని బిల్డింగ్లోకి వచ్చారు. కానీ అప్పటికే వెనక నుండి గుర్రం పైన పీటర్ పారిపోతున్నాడు. పీటర్ని రెడ్డి అనుచరులు వెంబడించారు. కానీ పీటర్ మధ్యలో పొదల్లోకి గుర్రాన్ని పోనిచ్చి తప్పించుకున్నాడు. గుర్రానికి ముళ్ళు, చెట్లు కొమ్మలు బాగా గుచ్చుకొని గాయపడింది. తరువాత ఒక దారి కనిపించింది. దాని వెంటే పీటర్ వెళ్ళాడు. ఒక చోట గుర్రం ఆగింది. తలెత్తి చూస్తే అది మారమ్మకుంట. అమ్మవారి విగ్రహం అతను కనిపించింది.
తనకు ఎదురుగా అడ్డంగా ఒక నల్ల గుర్రం గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కనిపించింది. ఆ గుర్రం పైన పీటర్ వైపే ఉరిమి ఉరిమి చూస్తున్న నరసింహారెడ్డి కనిపించాడు. చుట్టుపక్కల నుండి నరసింహారెడ్డి అనుచరులు పీటర్ని చుట్టుముట్టారు. ఓబయ్య పీటర్ దగ్గరికి వెళ్ళాడు. పీటర్ చాలా శక్తివంతుడు. సో అతనితో అంత సులువుగా పోరాడి ఎవరు గెలవలేరు. ఓబయ్య పీటర్ దాదాపు 30 నిమిషాల పాటు ఫైట్ చేసుకున్నారు. కానీ ఎవరు ఓడిపోలేదు, ఎవరు అలసిపోలేదు. ఇక నరసింహారెడ్డి ఉపేక్షించక గుర్రం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూరంగా ఏడుస్తూ నిలబడ్డ మల్లయ్య ముఖం వైపు చూశాడు. మల్లయ్య ఏం మాట్లాడట్లేదు. కానీ తన కళ్ళల్లో మాత్రం ఎప్పుడెప్పుడు పీటర్ చావు చూద్దామా అని కోరిక మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. నరసింహారెడ్డి ఓబయ్య భుజం పైన చేయి వేసి తనను పక్కకు నెట్టి ఒక్క వేడితో పీటర్ తల నరికేశాడు. పీటర్ తల ఎగిరి అమ్మవారి విగ్రహం ముందు పడింది. అప్పుడు కనిపించింది మల్లయ్య మొహంలో నిజమైన ఆనందం. కొన్ని అడుగుల దూరంలో కనిపిస్తున్న కట్టెల మూటని చేతిలోకి తీసుకొని దీనికోసమేనయ్యా నా సీతమ్మ ప్రాణాలు విడిచింది అని ఏడుస్తూ ఆ మూటను తీసుకొని వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఆ రోజు నుండి రాయలసీమ ప్రజలందరిలో నరసింహారెడ్డి హీరో అయిపోయాడు. రెడ్డి నీ పేరే బంగారపు కడ్డి అని ఆయన పైన ఎన్నో పాటలు ఆయన గురించి కథలుగా బుర్ర కథలుగా చెప్పుకున్నారు. ప్రజల్లో పెరిగిన పాపులారిటీకి వరుసగా బ్రిటిష్ అధికారుల్ని చంపడం లాంటి వాటి వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ నరసింహారెడ్డి అంటే భయపడడం మొదలుపెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా నరసింహారెడ్డి యొక్క ఆచూకీ తెలియచేసిన వారికి 5,000 రూపాయలు, చంపిన వారికి 10,000 రూపాయలు ఇస్తామని బహుమానం ప్రకటించింది. ఆ కాలంలో 10,000 అంటే చాలా ఎక్కువ. కానీ ఎవరూ ఆ డబ్బు కోసం ఆశపడలేదు, ఒక్క దువ్వూరులో ఉండే శ్రీనివాసరెడ్డి తప్ప. ఎలాగైనా నరసింహారెడ్డిని చంపాలని ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ఊరి పెద్ద రాసిరెడ్డి. ప్రతి సంవత్సరం రాసిరెడ్డి ఆ ఊరిలో కోడి పందాలని నిర్వహిస్తాడు. ఆ పందానికి ముఖ్య అతిథిగా ప్రతిసారి నరసింహారెడ్డి వస్తాడు. ఎలాగైనా రాసిరెడ్డి కోడి పందాలకి నరసింహారెడ్డిని పిలుస్తాడు. ఆ కోడి పందాలు జరిగేటప్పుడు నరసింహారెడ్డిని ఎలాగైనా చంపాలని పగడబందీగా శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేశాడు. దానికోసం రాసిరెడ్డి కొడుకు నర్సిరెడ్డిని కలిసి సాయం అడిగాడు. సాయం చేస్తే చెరో 5,000 పంచుకోవచ్చు అని ఒప్పించాడు. కానీ ఈ విషయం నర్సిరెడ్డి తండ్రి రాసిరెడ్డికి తెలియదు. శ్రీనివాసరెడ్డి వేరే ప్రాంతం నుండి 100 మంది కిరాయి హంతకుల్ని పిలిపించి నరసింహారెడ్డిని చంపితే బ్రిటిష్ వాళ్ళకి చెప్పి పెద్ద పదవులు ఇప్పిస్తానని అబద్ధం చెప్పి ఒప్పించాడు. కోడి పందాలు జరిగే రోజు రానే వచ్చింది. వీరంతా వాళ్ళ బట్టల్లో కత్తులు దాచి నరసింహారెడ్డిని ఎలాగైనా చంపాలని సిద్ధంగా ఉన్నారు. నరసింహారెడ్డి, గోసాయి వెంకన్న ఎటువంటి సైన్యం లేకుండా కేవలం వీరిద్దరే కోడి పందాలకు వచ్చారు. పచ్చగుడ్డను ఊపి నరసింహారెడ్డి కోడి పందాలని మొదలుపెట్టాడు. అందరూ కోడి పందాల్లో నిమగ్నమే ఉన్నారు. ఒక్క గోసాయి వెంకన్న మాత్రం చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపు అయ్యేసరికి వెంకన్న నరసింహారెడ్డి చెవిలో, దొర ప్రమాదం, శత్రువులు ఉన్నారు అని చెప్పాడు. ఎంతమంది ఉండొచ్చు అని నరసింహారెడ్డి అడిగాడు. 100 మంది దాకా ఉండొచ్చు అని చెప్పాడు. శ్రీనివాసరెడ్డికి అర్థమైంది నరసింహారెడ్డికి అనుమానం వచ్చిందని. వెంటనే ఒక సైగ చేశాడు. ఈ 100 మంది కత్తులు తీసి గట్టిగా అరుస్తూ నరసింహారెడ్డిని చంపడానికి అతన్ని చుట్టుముట్టారు. 100 మందికి మధ్య నరసింహారెడ్డి, అతనికి ఎడం వైపు రాసిరెడ్డి, కుడివైపు గోసాయి వెంకన్న. వీరికి ఎదురుగా శ్రీనివాసరెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. వీరి చుట్టూ 100 మంది కిరాయి హంతకులు కత్తులు పట్టుకొని ఉన్నారు. వెంటనే రాసిరెడ్డి తన కొడుకుతో, ఏరా నర్సిరెడ్డి, పగోడితో కలిసి నరసింహారెడ్డి పైనే కత్తెత్తుతావా? నీచుడా, నువ్వు ఎంత దుర్మార్గుడివి అని తెలిస్తే నేను నిన్నెప్పుడు చంపేసేవాడిని అని మొహం మీద ఉమ్మేశాడు. దాంతో కోపం వచ్చి నర్సిరెడ్డి తండ్రిపైన కత్తెత్తాడు. అప్పుడు శ్రీనివాసరెడ్డి, నర్సిరెడ్డి ఆలోచించుకు, శత్రువు తండ్రి అయినా తల్లైనా చెల్లైనా శత్రువే, చంపై, నీకు చేత కాకపోతే చెప్పు, నేను చంపుతాను అని అన్నాడు. నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉన్న 100 మంది ఈ ముగ్గురిని చంపడానికి దగ్గరగా వస్తున్నారు. అప్పుడు నరసింహారెడ్డి, నేను అనేవాడిని చావాలి అనే పరిస్థితి వస్తే నేను ఒక్కడిగా చావను, మీలో కనీసం సగం మందినైనా నేను చంపేచేస్తాను అని తన కత్తి పిడిపైన చేయి పెట్టి బయటికి కత్తి తీయబోతూ కొంచెం పైకి తీయగానే ఆపేసి మళ్ళీ కత్తిని లోపలికి పెట్టి గర్వంగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. పక్కనున్న వెంకన్న, రాసిరెడ్డి కూడా నవ్వడం మొదలుపెట్టారు. నర్సిరెడ్డికి, శ్రీనివాసరెడ్డికి ఆ 100 మందికి అర్థం కాలేదు వీరు ఎందుకు నవ్వుతున్నారా అని. ఆ 100 మంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారు.
వాళ్ళ చుట్టూ ఉన్న జనం అందరి చేతుల్లో ఇంతంత కంకర్రాళ్ళు ఇలా పైకి ఎగరేస్తూ ఆడుతున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యే లోపే ఒక రాయి వచ్చి ఒక కిరాయి హంతకుడి తలకు తగిలి పుర్రె పగిలింది. ఈ 100 మంది పైన చుట్టూ ఉన్న జనం రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఒక్కొక్కరి తల పుచ్చకాయల్లా పగిలిపోతున్నాయి. ఒక్కడిని కూడా వదలలేదు. అందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. నర్సిరెడ్డి వాళ్ళ నాన్నని ఎంత బతిమాడుకున్నా, నువ్వు ఊరి విషయంలో, నా విషయంలో, నర్సిరెడ్డి విషయంలో, అందరి విషయంలో తప్పు చేసావు, నువ్వు బ్రతకూడదు అని నిర్దాక్షిణ్యంగా కొడుకు కడుపులో కత్తి దింపి చంపేశాడు. నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి జుట్టు పట్టుకొని తలను నరికి ఆ తలని దూరంగా విసిరేశాడు. అప్పుడు నరసింహారెడ్డి చుట్టూ ఉన్న ప్రజలను చూస్తూ, సబాష్, ఈరోజు మీరు చూపించిన ధైర్యం, సాహసం చూసి నేను ఎంతో ఉప్పొంగిపోయాను. ఇదే మీరు, ఈ తెగింపే మీరు. కానీ బ్రిటిష్ వాళ్ళు మనలోని ధైర్యాన్ని బయటికి రానికుండా భయంతో ఆపుతున్నారు. ఈ రోజు వరకు బ్రిటిష్ వాళ్ళు ఒక్క నరసింహారెడ్డే ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, ఒక్క దువ్వూరులోనే 1000 మంది నరసింహారెడ్డి ఉన్నారని. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మన స్వాతంత్ర పోరాటం చేయకుండానే మన స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ దేశానికి పారిపోతారు. ఇప్పుడు మీరు చూపించిన ధైర్యం, తెగింపు నాకు తోడుగా ఉండి మీరు చూపిస్తే నా ప్రాణాల బదులైనా మనకి, మన పిల్లలకి స్వాతంత్రం సాధిస్తాను. మీరు నాతో ఉంటారా అని అడిగితే, నీతోనే ఉంటాం రెడ్డి, నీతోనే ఉంటాం, జై హో నరసింహారెడ్డి, జై హో అని గట్టిగా అరిచారు. జరిగిన విషయం బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోయింది. ఒక్కటంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నరసింహారెడ్డిని చంపాలి అని నిర్ణయించుకున్నారు. ఈసారి ఎలాగైనా నరసింహారెడ్డిని అంతం చేయాలి, దానికి సరైన వ్యక్తి కావాలి అని అనుకున్నారు. 4 రోజుల తర్వాత నిజంగా నరసింహారెడ్డిని చంపగల వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి పేరే మల్లారెడ్డి. మల్లారెడ్డి ఎవరో కాదు, స్వయాన నరసింహారెడ్డికి సొంత అన్నయ్య. నరసింహారెడ్డి వాళ్ళ నాన్నకి 3వ కొడుకు. పెద్ద కొడుకు పేరు మల్లారెడ్డి. చిన్నప్పటి నుండి నరసింహారెడ్డి పైన తనకి చెప్పలేనంత అసూయ. ఇప్పుడు ప్రజల్లో అతనికి ఇంత పేరు పెరిగిందన్న విషయం తెలుసుకున్నాక ఇంకా అసూయ పెరిగిపోయింది. నరసింహారెడ్డిని చంపడానికి సాయం చేస్తానని తనంతట తానే బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ రోజు పెద్ద పెద్ద బ్రిటిష్ ఆఫీసర్లు అందరూ మీటింగ్ పెట్టి మల్లారెడ్డిని అడిగారు నరసింహారెడ్డిని ఎలా చంపొచ్చు అని. దానికి మల్లారెడ్డి నరసింహారెడ్డిని చంపాలంటే ముందుగా అతని బలాన్ని చంపాలి. అతని మొదటి బలం నిస్సాం కోట, 2వ బలం తన భార్య కొడుకు, 3వ బలం తన కుడి భుజం గోసాయి వెంకన్న, ఎడమ భుజం ఓబయ్య. మనం ముందుగా వీరిని చంపితే తర్వాత నరసింహారెడ్డిని చాలా సులువుగా చంపొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.